ఓం గం గణపతి నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనము ఇంతకుముందు తీసిన వీడియోలో గాంధార్ మైసమ్మ కొండపైన ఏమున్నాయో పూర్తిగా చూపించడం జరగలేదు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కావడం వలన వీడియో సగం మాత్రమే చూపించాను. పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. అక్కడ నాగశేషుని విగ్రహాలు, అలాగే 3 బావిలు ఉన్నాయి. కొన్ని శిల్పాలు చెక్కబడడం జరిగింది బండపైన. ఎత్తైన కొండలు, అక్కడ బండల మధ్యలో చెరువులు చూస్తుంటే ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళాక మళ్ళీ రావాలనిపిస్తుంది. అలాంటి ప్రదేశం. ఈ వీడియో చూసి ఈ వీడియో అందరికీ చేరేలా షేర్ చేయాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ఇప్పుడు వీడియోలో ముందుకెళ్దాం. వాటర్ ఎలా వెళ్తున్నాయో చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో అడవిలో వాటర్ ఫ్లో. కుండల మధ్య నుంచి ఇక్కడ కూడా వాటర్ చూడు, బావిలా ఉంది. వెళ్దాం రండి ఇంకా ముందుకు. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు? ఓకే, యూట్యూబ్ వస్తా. చెప్పాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫ్లో ఎలా వస్తుందో. నీళ్ళు వాటర్ కుండల నుంచి ఇలా వస్తుంది. అన్ని కొండలు, చుట్టూ కొండల మధ్యలో వాటర్ వస్తుంది. ఇలా వెళ్తుంటాయి, పై నుంచి వచ్చి కిందికి వెళ్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్దాం. ఏం ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద కుండలు చుట్టూ. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వస్తున్నాయి కొండపై నుంచి. కొండ ఎక్కి చాలామంది కిందికి వస్తున్నారు. ముందుకు చాలా గృహాలు ఉన్నాయి. చాలా ఎత్తైన కొండలు, సొరంగ మార్గాలు ఉన్నాయి. చూద్దాం. ఎక్కడానికి చాలా ఆయాసం వస్తుంది, అయినా ఎక్కుతున్నాం. అందరికి చూపించాలని. చూడండి ఫ్రెండ్స్, ఎంత
అందంగా ఉందో నిర్మాణం. కుబేర మండపం అట, కుబేరుని మండపం అట. కుబేర మఠం మండపం. ఆ బండలు మనకు ఇప్పుడు ఈ కలపలకు ఎవరు కూడా లేవు. చూడండి లోపలికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలు ఉండేవచ్చు కానీ అన్ని శిథిలం అయిపోయినాయి. మండపం అంతా కూలిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందమైన ప్రదేశము. ఇలా ముందుకు వస్తే ఇక్కడ మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ మెట్లు ఉన్నాయి. చూడండి, పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. పైకి వెళ్దాం. పైకి వెళ్తున్నాను, పైకి వెళ్ళాను. చాలా కష్టపడి ఈ వీడియో తీస్తున్నాను. చాలా ఎత్తైన కొండలు పైకి వెళ్తూ తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా పైకి వచ్చాము ఈ మెట్ల ద్వారా. సైడ్కు లోయలు ఉన్నాయి. భక్తులు చాలా మంది వచ్చారు. స్వచ్ఛమైన ప్రేమ. చూడండి ఫ్రెండ్స్, అడవిలోంచి ఇంకా ముందుకు వెళ్తున్నాం. అటు ఒక దారి ఉంది అడవిలోకి వెళ్ళడానికి. ఇటు కొండపైకి వెళ్దాం. కొండపైన ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇంత మట్టి తువ్వలే ఉన్నాయి. ఫ్రెండ్స్, కొండపైకి ఎక్కుతున్నాం. చాలా ఎత్తైన కొండ. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి కానీ తప్పదు. మీకోసం వెళ్తున్నాను. చిన్న చిన్న పిల్లలు ఎక్కి వస్తున్నారు, దిగుతున్నారు. పైన చాలా బాగుందా? ఏమున్నాయి పైన? పైన వాటర్ ఉన్నాయి, అటు మొత్తం చెట్లు కనిపిస్తున్నాయి. ఓకే తమ్ముడు, ఎట్లుంది పైన? బాగుందా? 3 బాయిలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. 3 బాయిలా? ఫుల్ గాలి వస్తాం. ఓ వావ్. మీకు నెమలి కనిపించిందా? చాలా బాగా పైకి ఉందా అన్న? అలానే ఎంత హైట్ ఉంది చూడండి. చూడడానికి భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము, పైకి వచ్చాము. లొకేషన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహం ఉంది. మన మోక్ష భైరవుడు చూడండి. ఓం నమో మోక్ష భైరవాయ.
ఓం నమో మోక్ష భైరవాయ. దండం పెట్టుకోండి స్వామికి. చూడండి ఫ్రెండ్స్ ఎంత గంభీరంగా ఉన్నాడో స్వామి. సైడ్కి 2 పాములు, ఇంకా ఎవరో తల చేత తల ఉంది. మన కుక్క మూషికం చూడండి. ఒక పక్క త్రిశూలం పట్టుకొని ఉన్నాడు స్వామి. ఎంత అందంగా ఉన్నాడు చూడండి. శ్రీ మోక్ష భైరవుడు అట. ఇంకా భక్తులు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. మెట్లా చెక్కారు చూడండి. వర్షం నీరు కిందికి వస్తుంది. చాలా నెమ్మదిగా వెళ్ళాలి. ఏమాత్రం తొందరపడ్డా లోయలో పడిపోతాం. చూడండి ఫ్రెండ్స్ పైకి వచ్చాం. అందరు ఇలా రాసుకుంటారు, పేర్లు రాసుకుంటారు. ఎవరి పేరు వాళ్ళు పేరు రాసుకుంటారు. రాకేష్ అనహాట ఎలా ఉంది? ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూసారు ఇంతవరకు? మీ అనుభూతి కొంచెం చెప్పండి మాకు. పిల్లవాడు మన పడుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు. చిన్న పిల్లవాడు ఎక్కాడు. తమ్ముడు ఎలా ఉంది మీ అనుభూతి? అంటే ఇవాళ చూసా, ఇదే ఫస్ట్ టైం కావచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? అమరావతి నుంచి. చాలా అందంగా ఉంది ఆ ప్రదేశం. శ్రీ రాజేష్. ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొండ మొత్తం కవర్ చేస్తున్నాం. కొండ మొత్తం కనిపిస్తుంది పైకి. పూర్తిగా కొండ పైకి వచ్చాం. అంత అడవి. చూడండి అందరు యువకులు చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు నేచర్ని. ఇక్కడ 3 సముద్రాలు బాయట. ఇక్కడ చాలామంది అడిగి తెలుసుకున్నాము. ఇవి 3 బాయిలట, అంటే 3 సముద్రాల బాయిలు అంటారట. చూడండి ఫ్రెండ్స్, ఇంత కుండల పైన బండల మధ్యలో చాలా ఎత్తైన కుండలో నీళ్ళు ఉన్నాయి. ఇవి అది ఒకటి, ఇది 2, ఇది 3 బాయిలు. చూపిస్తాను పైకి వెళ్ళి. ఒకటి, 2, 3 బావిలు. వీటి 3 సముద్రాలు అంటారట. ఈ 3 ఊర్ల నులక మంచాల 3 ఊర్లకు వెళ్ళే మంచాలకు వెళ్ళి నులక తాడు తీసుకొచ్చి దారం తీసుకొచ్చి వీటి లోపలికి వేసినా వీటి లోతు అందలేదని ఈ గ్రామస్తులు చెప్పడం జరిగింది. కానీ పూర్తిగా తెలిసిన వారు ఎవరు లేరు. ఇంకా ఈ చరిత్ర తెలిసిన వారు ఎవరు లేరు. ఇక్కడ పక్కకు హనుమంతుడు, గణపతి, శివలింగాలు ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర నమో పార్వతి. హర హర నమః శివాయ.
శివలింగం చూడండి, నంది ఉండే కావచ్చు, నంది విగ్రహం లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా చెట్లు పెరిగి ఉన్నాయి, చెట్ల పొలతో నిండిపోయింది. అంటే ఒక బావి నుంచి ఒక బావి, నుంచి ఒక బావి, మూడు బావిలకు నీళ్ళు వెళ్తాయి. ఫస్ట్ బావి నుంచి సెకండ్ బావిలకు, సెకండ్ బావి నుంచి థర్డ్ బావిలకు ఇలా నీళ్ళు నిల్వ చేసుకునేవారు మన పూర్వీకులు. ఇక్కడ చూడండి హనుమంతుడి విగ్రహం. జై శ్రీరామ్. దండం పెట్టుకుని అందరూ. గణపతి ఉన్నాడు. గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. రాళ్ళు చూడండి ఇంత డిఫరెంట్గా ఉన్నాయో, ఇంత డిఫరెంట్గా ఉన్నాయో. చూడండి భక్తులు నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. చాలా అందమైన ప్రదేశాలు. చూడండి ఫ్రెండ్స్, పైనుంచి కిందికి వాటరు, కింద సొరంగ మార్గాలు ఇలా ఉన్నాయో. ఇంకా ముందుకు వెళ్తే ఇంకా ఏమున్నాయో తెలుసుకుందాం. చూడండి మనకి ఇలా చేశారు వాళ్ళు. సూపర్ వాతావరణం. ఎలా ఉందో హనుమాన్ విగ్రహం, చాలా అందంగా, చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా పెద్ద కొండకు చెక్కారు. ఇప్పటి మనుషులకు మాత్రం సాధ్యం కాదు. నిచ్చెన వేసుకుని అయితే ఎక్కినా అందది. అది ఆ కాలం మనుషులకు మాత్రమే సాధ్యమైంది. అది మ్యాక్సిమం 7-8 ఫీట్ల హైట్ ఉన్న వ్యక్తులకే సాధ్యం. 10 ఫీట్ల దాకా ఉండవచ్చు తెలియదు, కానీ చాలా ఎత్తులో చెక్కారు. ఇంకా చూడండి, ఇంకా ముందుకెళ్దాం. కొండ ఎక్కుదాం. ఇక్కడ ఏముందో చూద్దాం. ఏం లేదు, బండ కూలిపోయింది. చెట్టు చాలా పెద్ద వృక్షం. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. వాళ్ళు స్నానం చేయడానికి ఆ రోజులలో చెక్కున్నారు. ఆ రోజులో తయారు చేసుకున్న స్విమ్మింగ్ పూల్ ఎలా ఉందో. ఇది చాలా లోతుగా ఉంటుంది ఈ మెట్లు ఫ్రెండ్స్. ఈ మెట్లు ఇలా వచ్చి ఇక్కడ నుంచి దిగుతారు. ఇది మెట్లు అంతా వాటర్ నిండిపోయి ఉంది. మెట్లు ఎంత ఎలా ఉందో చూడండి. వాళ్ళ స్విమ్మింగ్ పూల్.
ఇంకా ముందుకు వెళ్దాం, చూద్దాం ఇంకా ముందు ఏముందో. చూడండి ఎంత పైన ఎంత ఎడారి ఉందో, కొండల పైన ఎంత ఎడారి ఉందో. చూడండి వీటికి హోల్స్ ఎలా చేశారు, హోల్స్. ఫ్రెండ్స్ కొండల్లో వాటర్ గుట్టలలో వాటర్. చుట్టూ అడవి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత నీట్గా ఉన్నాయి వాటర్. ఫ్రెండ్స్ కొండల మధ్యలో వాటర్ ఎలా ఉన్నాయో, ఇంకా ముందుకు చాలా ఉన్నాయి, చూద్దాం. కంటికి కనిపించేంత అడవే. చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్లో ఉన్నాము, ఎంత హైట్కి వచ్చాము. ఇంత హైట్లో నుంచి వ్యూవర్స్ కోసం వీడియో చేయడం జరుగుతుంది. అందరూ వీడియోని ఆదరించి ఈ రహస్యమైన గుహలు, ఈ అడవి అందరికి తెలిసేలా షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేయాలని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చూడండి ఎలా ఉన్నాయో చిన్న చిన్న ఇళ్ళ గృహలు. చూడండి ఎలా ఉందో గృహలు. చూడండి రవి ఎంత గుట్ట కుండలపైన ఎంత ఎడారి ఉందో, ఎంత ప్లేస్ ఉందో. దట్టమైన అడవి. ఈ లోపలికి వెళ్తే ఇందులో నాగశేషుని విగ్రహం ఉంటుంది. చాలా చీకటిగా ఉంటుంది, లోపల చాలా భయంకరంగా ఉంటుంది. శివలింగం ఉంటుంది. గదులు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత గంభీరంగా ఉందో, చూడడానికి చాలా భయంకరంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఇది గుడి బయట ప్రాంతం. ముందు కొండలు ఉన్నాయి, ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. అలా పైకి వచ్చాము, లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా భయంకరంగా ఉంటుంది, చూసి అందరు దండం పెట్టుకోండి. జై శ్రీరామ్, జై మాత. చూడండి ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉంటుంది. స్వామి ఏకశిల 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 నాగసర్పం, దాని కింద శివలింగం. నాకు లోపలికి వెళ్ళడానికి చాలా భయం వేసింది. భయపడుతూనే శివలింగానికి పూజ చేశాను. చాలా భయంకరంగా ఉంది లోపల. నేను ముందుగానే తెలుసుకొని వాటర్ తీసుకెళ్ళాను, కొన్ని పూలు అలాగే కొబ్బరికాయ అన్నీ తీసుకెళ్ళాను పూజ చేద్దామని. చాలా భయం అంటే భయం వేసింది.
చాలా ధైర్యం తెచ్చుకొని స్వామివారికి పూజించుకున్నాను. నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఆ స్వామివారికి తాగడం కానీ, ఆ అభిషేకం చేయడం కానీ, ఆ శివలింగాన్ని ముట్టడమే చాలా అదృష్టం. ఎందుకంటే అది పూర్తిగా ఏకాశిలతోనే తెచ్చారు. పెద్ద గుట్టని ఒక రెండు రోజులుగా మర్చి దాని లోపలనే గర్భగుడి చేశారు. అలాగే సర్పం శివలింగం చేశారు. నేను వచ్చేంత వరకు లోపలికి ఎవరు రాలేదు. నేను వచ్చాకే ఒక్కొక్కరు లోపలికి వచ్చారు. చాలా లోపల వేడిగా ఉంది. ఆ సర్పాన్ని చూడడం, ఆ శివలింగాన్ని దర్శించుకోవడం, ఆ పూజ చేయడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను అక్కడికి వెళ్ళినందుకు. ఆ విగ్రహాన్ని చూడడం కానీ, ఆ శివలింగాన్ని తాగడం కానీ ఎంతో పుణ్యం చేసి ఉండాలని చాలామంది చెప్పారు. మేము అదృష్టంగా భావిస్తున్నాము. లోపలికి వెళ్దామంటే చాలా భయంకరంగా భయమైంది. అందుకని ధైర్యం చేసుకుని వెళ్ళాను. ముందుగానే కుంకుమ, పసుపు, అగరబత్తీలు అన్నీ తీసుకెళ్ళాను. నాతో పాటు 4 భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. నాకు చేసిన విగ్రహం 5 పడగల విగ్రహం అది వీడియో లోపల పూర్తిగా కవర్ కావట్లేదు కానీ చాలా భయంకరంగా ఉంది. మేమైతే మా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా చెంపులు కాడుతున్నాయి. నేను ఇంతవరకు నాగలింగాన్ని అలాంటి శివలింగాన్ని కూడా నేను చూడలేదు. పూర్తిగా ఏకాశిల మొత్తం ఒకటే బండను చెక్కి సర్పాన్ని చేశారు, శివలింగాన్ని చేశారు. చాలా ఆనందంగా ఉంది ఆ స్వామిని దర్శించుకోవడం, ఆ స్వామిని పూజించుకోవడం. తప్పకుండా తర్వాత ఒకసారి మీ జన్మ కూడా ధన్యమైంది. చాలా మంది బయట ఉన్నారు, భయపడుతున్నారు లోపల రావడానికి. ఎవరు రావట్లేదు. మేము మాత్రం లోపలికి వచ్చాము. ఆ శివలింగాన్ని తాకడమే పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం మేము. అలాగే ఆ నాగపడియ కింద తలబెట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. పూజారి ఏం పేరు? ఒకసారి అమ్మవారి గురించి చెప్పరా మీరు? అమ్మవారి గురించి ఒకసారి చెప్పండి. ముగ్గురు అమ్మవారి పూజారులు. నీ పేరు ఏం పేరు? గాంధారి. నా పేరు మైసయ్య. నీ పేరు? గాంధారి పులిమడుగు చిన్నయ్య. నీ పేరు? సేవ చేస్తాం. నల్లరాజమా? చంద్రరాజం. చెప్పే. ఇక్కడనే సేవ చేస్తాం. పూజాస్థలం ఇక్కడనే చేస్తాం. వేస్తవరం, ఆదివారం, సల్లుడు, బూడ్సుడు అంతా మాదే. అమ్మవారి ఏంటిది? అమ్మవారి గొప్ప అమ్మవారి గాంధారి మచ్చవతల్లి. గాంధారి మచ్చవతల్లి. ఈ గుడి చరిత్ర ఏమన్నా? చరిత్ర
నేను నాకు కానుపు కావాలన్నా కానీ కానిపిస్తుంది. అంటే ఎవరికి ఎలాంటి కోరిక మొక్కినా కోరిక తీరుద్ది. ఎవరు కోరుకుంటే వాళ్ళకి ఇస్తుంది. ఆపద సంపత్తి మాకు మగ్గాలనంటే ఆపద సంపత్తి ఇస్తుంది. అన్ని ఏదైనా కానీ అమ్మవారికి వచ్చిన వారికి అన్ని పనులు జరుగుతాయి. ఎందుకంటే అక్కడ పెద్ద దర్వాజా కాడికి రావాలి, ఇక్కడ చిన్న చిన్న దర్వాజా కాడికి రాకడ కాదు. ఓకే ఓకే. అమ్మవారికి ఏమేమి వస్తారు? అమ్మవారికి మేకలు, కోళ్ళు, కళ్ళు మాత్రం కంపల్సరీ కావాలి. మరి ఇంకొకటి అమ్మవారు తిరుగుతా అంటారు కదా ఇక్కడ అంతా? తిరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు కనవాడు మన అందరం పోయినాక వస్తుందా? నైట్ చెప్పే నైట్ తిరుగుతాయి. అక్కడికి మనం దిగిపోతాం, అక్కడికి వచ్చింటే ఆమె ఇప్పుడు మనం చూసుకోవద్దా, తాగద్దా. పూల చెట్లు పెట్టిన తల్లి ముంగట పూల చెట్లు, మళ్ళీ మందారపు చెట్లు, ఆ చెట్లు పెట్టిన అన్ని. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? అమ్మవారి కాదు, మా తాతల కాడికి వెళ్ళి. గుడి చరిత్ర ఎవరు కూడా అంత తెలియదు. చెప్పలే, మాకు చెప్పలేదు బాబు. మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి చాలా వీడియోలు తీయగలుగుతాను, తీసి మీ అందరికీ చూపిస్తాను. అలాగే మన భారతదేశ గొప్పతనం ప్రపంచానికి తెలిసేలాగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ నమస్కారం.